కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతులకు నీరందితే యూరియా బస్తాలు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, కావాలని నీళ్లు ఎత్తిపోయడం లేదని మండిపడ్డారు. కేవలం ఒక బటన్ నొక్కితే అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, మేడారం, పంప్ హౌస్, మిడ్మానేరు, అలాగే ఎస్ఆర్ఎస్పీ వరకు నీళ్లు వస్తాయన్నారు. రైతులంతా నారు వేసుకుని నాటుకు సిద్ధంగా ఉన్నారని, వెంటనే కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీరు ఎత్తిపోయాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇవాళ రైతులకి నీళ్లు ఎంత అవసరం ఉన్నదో లైవ్ గా ఇవాళ పొలాలలో నిల్చొనే ఇలా చూపిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు మీరు చూడొచ్చు, నార్మల్ పోసుకున్నారు, ఇప్పుడు నాట్లేయడానికి రెడీ ఉన్నారు, కానీ నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 1,00,000 క్యూసెక్ ఆఫ్ నీళ్లు సముద్రంలో కలిసిపోతా ఉన్నది. మీరు కేవలం ఒక బటన్ ఒత్తితే, మన బటన్ ఒత్తితే అన్నారం బ్యారేజ్, అక్కడి నుంచి సుందిల్లా బ్యారేజ్, అక్కడి నుంచి ఎల్లంపల్లి, అక్కడి నుంచి నందిమేడారం పంప్ హౌస్, అక్కడి నుంచి మిడ్ మానేరు, ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు నింపితే మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా నీళ్లు వస్తాయి. ఇలా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఇలా అక్కడ నీళ్లెత్తితే రేపు రైతులకి యూరియా బస్తాలు ఇవ్వాల్సి వస్తుంది, రేపు పంట పండిన తర్వాత బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళా పంటలు కొనాల్సి వస్తుంది అని ఒక ఆలోచనతోని ఇలా నీళ్లు ఎత్తుతలేడు. ఇలా కేవలం చిల్లర రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మీరు నీళ్లు ఎత్తాలే, కాళేశ్వరం నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తాలే, మా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకి నీళ్లు ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఇవ్వకపోతే రేపు కర్ర కాల్చి వాత పెడతారు రైతులు, రేపు ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో అని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై